హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజిత్. ఈనాటి బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే, త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కుటుంబాలు వేరుపడిన వారు, కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్నవారు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్రంలో అమలయ్యే అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండటంతో వాటి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బదులిచ్చారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన త్వరలోనే చేపడతామని, సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల మంజూరు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే రేషన్ కార్డుల మంజూరు విషయమై కేబినెట్ సబ్ కమిటీ వేసినట్టుగా కూడా ఆయన గుర్తు చేశారు. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 36 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన చెప్పారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా సన్న బియ్యం కూడా ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ వార్త మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్తో పాటు నవభూమి తెలుగు దినపత్రికను ఆదరించండి. ఎక్కడైతే విలేకరులు లేరో అక్కడ పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నవారు స్క్రీన్పై ఉన్న నెంబర్కు ఫోన్ చేయండి, మా ప్రతినిధితో మాట్లాడండి. థ్యాంక్ యూ. రేషన్ కార్డుల మంజూరుపై శాసనమండలి సభ్యులు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అవసరం ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కొందరు అనర్హులు కూడా రేషన్ కార్డులు పొంది ప్రభుత్వ ఆదాయానికి గడ్డి పెడుతున్నారని అన్నారు. సివిల్ సప్లై అధికారులు సమగ్ర విచారణ జరిపి అవసరం లేని వారికి కార్డులను తొలగించాలన్నారు. పేదరికం అనుభవిస్తున్న వారికి మాత్రమే ప్రభుత్వం రేషన్ సరుకులు పంపిణీ చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సందర్భంగా సూచించారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 36 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటనలు చేయటంతో అర్హులైన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా రేషన్ కార్డులు ఎందుకు మంజూరు చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు చర్చకు వస్తే, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీకి మైలేజీ రావాలి అనంటే కొత్తగా రేషన్ కార్డులు ఇస్తేనే మరి ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా గ్రామీణ పేదలే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ రేషన్ కార్డులు ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతారని మరి సర్కార్ భావిస్తున్నట్లుగా వినిపిస్తుంది. అందువల్లే 36 లక్షల మందికి ఒకేసారి రేషన్ కార్డులు ఇచ్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా వినపడింది.